ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల కష్టాలు అరణ్యరోదనగా మారిపోయాయి. 4 దశాబ్దాలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలు వడియాసలైపోతున్నాయి. న్యాయం కోసం ఏళ్లుగా వారి పోరాటం కొనసాగుతూనే ఉంది. గత వైసీపీ హయాంలో నిర్వాసితులపై పెట్టిన కేసుల మాట ఏంటి? ప్రస్తుత కూటమి ప్రభుత్వం వారికి న్యాయం చేస్తుందా? అసలు ఈ నిర్వాసిత సమస్య వెనుక ఉన్న కథేంటో చూద్దాం. శ్రీశైలం ప్రాజెక్టు వేలాది గ్రామాలకు తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న భారీ నిర్మాణం. రాయలసీమ సహా నెల్లూరు, చెన్నై వరకు ఎంతోమంది ప్రజలు దీంతో లబ్ధి పొందుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, పాములపాడు, జూపాడు, బంగ్లా, పగిట్యాల, కొత్తపల్లి మండలాల పరిధిలోని 3,000 మందికి పైగా రైతులు సుమారు 10,000 ఎకరాల భూమిని త్యాగం చేశారు. 1986లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వీరందరికీ జీవో నెంబర్ 98 ప్రకారం ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చింది. సుమారు 40 ఏళ్లు కావస్తున్నా ఈ హామీ ఇంకా పూర్తిగా అమలు కాలేదు. ఉమ్మడి రాష్ట్ర లెక్కలు పక్కన పెడితే కర్నూలు జిల్లాలో 50 గ్రామాల్లో మొత్తం 54,807 ఎకరాలు ముంపునకు గురయ్యాయి. భూమికి పూజ, ఇంటికి ఇల్లు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి నామమాత్రంగా ఎకరాకు 2,000 రూపాయల చొప్పున మాత్రమే పరిహారం చెల్లించారు. ప్రాజెక్టు పూర్తయ్యాక అధికారులు, పోలీసులు ఊరూరా దండోరా వేసి బలవంతంగా ఖాళీ చేయించారు. నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో 1986లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో ఇరిగేషన్ శాఖ జీవో నెంబర్ 98 విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం వారి అర్హత మేరకు ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి. అంటే దాదాపు 14,000 ఉద్యోగాలివ్వాలి. కానీ ఇన్నేళ్లు గడిచినా ఈ జీవో అమలుకు నోచుకోలేదు. జీవో విడుదలైన 1986 నుంచి 2000 ఇయర్ వరకు 1,609 మంది అర్హులు దరఖాస్తులు చేసుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. కొందరు మాత్రమే కోర్టులకు వెళ్లి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. 2011లో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జూపాడు బంగ్లా పర్యటనకు వచ్చినప్పుడు బాధిత నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం కొత్తగా జీవో 735 ఇచ్చింది. ఈ జీవో ప్రకారం ఒక కమిటీ వేసి ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు 2000 సంవత్సరం వరకు కటాఫ్ తేదీని నిర్ణయించారు. దీనిపై కమిటీ వేసి కేవలం 965 మందికి మాత్రమే ఆమోదం తెలిపారు. వీరిలో కేవలం 130 మందికి మాత్రమే రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చి మిగతా వారిని అవుట్సోర్సింగ్ కింద లస్కర్లుగా తీసుకున్నారు. వారికి 960 రూపాయలతో ప్రారంభించి మొత్తం 20,000 రూపాయలు మాత్రమే నెల జీతం ఇస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగాల కోసం ఎదురుచూసి చాలా మంది కన్నుమూశారు. మిగిలిన వారినైనా రెగ్యులర్ చేయాలని ధర్నాలు చేశారు. వారు ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. జీవో ప్రకారం 14,000 మందికి ఉద్యోగాలు రావాల్సి ఉండగా కేవలం 965 మందికి మాత్రమే, అది కూడా లస్కర్ వంటి చిన్న ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఈ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది. మరో 674 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. అలాగే దాదాపు 12 కోట్ల రూపాయల పరిహారం ఇప్పటికీ పెండింగ్లో ఉంది. ఇప్పుడు మాకు ప్రభుత్వం 1983లో ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మా దుస్థితిని పరిశీలించి ఇంటికొక ఉద్యోగం చొప్పున ఇవ్వాలని జీవో 98ను ప్రత్యేకంగా శ్రీశైలం బాధితుల కోసం విడుదల చేయడం జరిగినది. ఆ జీవో ప్రకారము 1983 నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు కేవలం 986 మందికి మాత్రమే అవుట్సోర్సింగ్ లస్కర్ ఉద్యోగాలు ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్ వారు. తర్వాత మిగిలిన బాధితులను ఏ ప్రభుత్వం పట్టించుకొనలేదు. ఆ 986 మంది పోస్టులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇవ్వడం జరిగినది. జీవో ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వీరు ఎంతమాత్రము మా దుస్థితిని పట్టించుకోలేదు, మాకు న్యాయం చేయాలని అడుగులు పడలేదు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 98 మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నందికొట్కూరు పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట 102 రోజులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నాటి ప్రభుత్వం వారిపై కేసులు పెట్టింది. 7 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరిగినా నిరుద్యోగులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. ప్రస్తుతం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరీలు నిర్వాసితుల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. యువగళం పాదయాత్రలో లోకేష్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉండడంతో
తమ ఉద్యోగాల కల నెరవేరుతుందని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జలవనరుల శాఖలో చాలా మంది పదవీ విరమణ పొందగా మరికొన్ని ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించి నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తర్వాత గౌరవ నారా లోకేష్ గారు కూడా 2024 యువగలం పాదయాత్ర సమయంలో నందికొట్కూరులో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభలో కూడా ఆయన నీటి ముంపు బాధితుల త్యాగాలు గొప్పవి, వీరు త్యాగాలు చేయడం వల్లనే ఈరోజు రాష్ట్రానికి శ్రీశైలం ప్రాజెక్టు ఏకైక ఆదాయ వనరుగా ఉంది. ఈ ప్రాజెక్టు మునక బాధితులు చీకట్లో ఉండడానికి వీలు లేదు, వీళ్లకు ఉద్యోగాలు ఇచ్చి వెలుగులోకి తీసుకొస్తామని చెప్పి ఆయన ప్రకటన చేసి ఉన్నాడు. ఆ ప్రకటన ప్రకారము మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. 3 నాయకులు ఈరోజు అధికారంలో ఉన్నారు, మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. అధికారులను, నాయకులను, స్థానిక ప్రజాప్రతినిధులను, ఎంపీ గారిని, ఎమ్మెల్యే జయసూర్య సార్ గారిని, ఎంపీ శబరి మేడం గారిని, నీటిపారుదల శాఖ మంత్రి గారిని, గౌరవ సీఎం గారిని, గౌరవ నారా లోకేష్ గారిని, గౌరవ పవన్ కళ్యాణ్ గారిని పాదాభివందనాలు చేస్తూ ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాం. గౌరవ సీఎం గారికి వినతి పత్రాలు ఇవ్వగా ఆయన 90 రోజుల్లో మీకు న్యాయం చేస్తానని ఒక ఎండార్స్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం తమ భూములు, భవిష్యత్తును త్యాగం చేసిన కుటుంబాలు 40 ఏళ్లుగా ప్రభుత్వ హామీల అమలు కోసం ఎదురుచూస్తున్నాయి. ఎన్నికల హామీల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందా, ముంపు బాధితుల నిరీక్షణకు ముగింపు పలుకుతుందా అనేది చూడాలి.